హైందవ శంఖారావం సభ కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అండ్ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తనికెళ్ల సత్య రవికుమార్ గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఫస్ట్ ఇది చూడగానే. ఎందుకంటే హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్, ఈ చర్చ చాలా సంవత్సరాలుగా ఒక మీడియా ప్రతినిధిగా నేను దీంట్లో చాలా సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాను. బట్ ఇదొక గొప్ప సభ ద్వారా కొన్ని లక్షలాది మంది హిందువుల సమక్షంలో ఇదొక ఉద్యమంలాగా రూపాంతరం చెందుతూ ఉండడం నిజంగా గొప్ప పరిణామం. అది మన తెలుగునాట ప్రారంభమవడం ఇంకా గొప్ప పరిణామం. ఒకసారి హైందవ శంఖారావం ఉద్దేశం గురించి మీ మాటల్లో వినాలనుంది, ప్లీజ్ చెప్తారు. విశ్వ హిందూ పరిషత్తు 2025 జనవరి 5వ తేదీన ఒక భారీ బహిరంగ సభ, మీరు చెప్పినట్లు హైందవ శంఖారావం పేరుతో నిర్వహణ చేస్తోంది లక్షలాది మంది హిందువులతో. ప్రధానమైనటువంటి ఉద్దేశము, ఇది జాతీయ ఉద్యమంగా విశ్వ హిందూ పరిషత్ తీసుకున్న కార్యక్రమం, హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు కల్పించాలి. దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఇప్పటికీ హిందూ దేవాలయాలు అస్వతంత్రంగానే ఉన్నాయి. రాజ్యాంగంలో 12, 25, 26 ఆర్టికల్స్ ప్రకారం ఒక మతానికి సంబంధించిన ఆంతరంగిక విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మత మంత్రులను ఏర్పాటు చేయడము, ఎండోమెంటులు నిర్వహించడము, సుప్రీంకోర్టు తీర్పులున్న దేవాలయాల యొక్క నిర్వహణలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్న దేవాలయాల ఆదాయం మీద ప్రభుత్వాలకి అధికారం లేదు అని చెప్పుతున్నప్పటికీ కూడా వీటన్నిటినీ పక్కన పెట్టి 77 సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని ప్రభుత్వాలు వంచిస్తూనే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈవేళ దేశంలో హిందూ సమాజం జాగృతమవుతున్నది. అయోధ్య ఉద్యమం తర్వాత హిందువుల యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది. విడివిడిగా జీవిస్తున్నటువంటి హిందువులు, కుల వ్యత్యాసాలతో జీవిస్తున్న ప్రాంతము, వర్ణము, వర్గము, పార్టీల పేరుతో ఉన్నవాళ్ళు ఇవాళ హిందుత్వం అనే భావంతో ఏకత్రితం అవుతున్నారు యావత్ భారతదేశంలో కూడా. కాబట్టి ఇది సరైన సమయము. కాబట్టి అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్ 1984లో. 2024 జనవరి 22వ తేదీ అయోధ్యలో రామ మందిరంలో, జన్మభూమిలో నవ్య భవ్య దివ్య రామ మందిరాన్ని నిర్మాణం చేయడం ద్వారా ఆ కార్యక్రమం ఇంచుమించులో 99% పూర్తయింది. ఇక దేవాలయానికి సంబంధించిన నిర్మాణాలు కొద్దిగా ఉన్నాయి, పూర్తి చేస్తాయి. ఈవేళ సమాజం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య లాంటి అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశం ఏమిటి అని చెప్పంటే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని కల్పించడం. ఈవేళ దేశంలో అందరు హిందువుల్లో ఉన్న భావన ఇది. కారణం కూడా హిందువులు తమ దేవాలయాల్ని ఒక శ్రద్ధా కేంద్రంగా నిర్వహించుకోవాలనుకుంటారు, ఒక స్ఫూర్తి కేంద్రంగా నిర్వహించుకోవాలనుకుంటారు, ఒక సంస్కార కేంద్రంగా నిర్వహించుకోవాలనుకుంటారు. కానీ ఈవేళ ప్రభుత్వాల చేతుల్లో ఈ దేవాలయాలు ఒక వ్యాపార కేంద్రాలు అయ్యాయి. 10,000 కడితే దర్శనము, నుంచుంటే ఫీజు, కూర్చుంటే టిక్కెట్టు, పార్కింగ్ చేస్తే టిక్కెట్టు, ఘాట్ రోడ్లో నడిస్తే టిక్కెట్టు, వాహనమే వస్తే ఒక టిక్కెట్టు, అది ఏ రకమైన వాహనం అయితే ఆ రకమైన టిక్కెట్టు. కాబట్టి వేగంగా దర్శనం అంటే ఒక టిక్కెట్టు, ఆఖరికి స్వామివారి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలన్న టిక్కెట్టు కొనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ పరిస్థితిలో హిందూ సమాజము నా దేవుణ్ణి నేను దర్శించుకోవడానికి, విచిత్రమైన విషయం ఏంటంటే హిందువులే భక్తులే నిర్మాణం చేసుకున్న దేవాలయాల్లో వాళ్ళనే ఒక వినియోగదారులుగా ప్రభుత్వం ఒక దుకాణం తెరిచినట్టుగా ఈ దేవాలయ వ్యవస్థ తయారవుతుంది యావత్ భారతదేశంలో. కాబట్టి దీన్ని సమూలంగా మార్చాలి, దానికి అంకురార్పణ జరగాలి అన్న ఉద్దేశంతో దీనికి ఒక రకంగా మార్గనిర్దేశం చేసింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. లడ్డూ అపవిత్రము అన్న విషయం ఎప్పుడైతే వచ్చిందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఒక ఆవేదన, బాధ, ఆక్రోశము వెల్లుపుకింది. కాబట్టి ఇంత పవిత్రంగా ఆరాధించుకునేటటువంటి తిరుపతిలో ఇటువంటి పరిస్థితి జరిగిందా అనే విషయంలో చాలా వేదనకు గురైంది హిందూ సమాజం. కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వరుడే ఈ విషయాన్ని అందించడం ద్వారా ఇవాళ యావత్ హిందూ సమాజానికి దేవాలయాల ధార్మిక స్వయం ప్రతిపత్తి అనే ఉద్యమాన్ని అందించాడని మేము భావిస్తున్నాం. అందువల్ల దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి విజయవాడలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం.